అందమైన హిమగిరి వెనుక భాగంలో విప్రుల ఆశ్రమాల్లో జరిగిన సంఘటన ఇది. అక్కడ అనేక వృక్షాలతో నిండుగా ఉన్న ఒక పుణ్యప్రదమైనటువంటి ఆశ్రమం ఉంది. అది ఎన్నో పొదలతోనూ తీగలతోనూ నిండి ఉంది. ఆ అందమైన ఆశ్రమాన్ని జంతువులు, పక్షులు సేవిస్తున్నాయి. అది చక్కని వనాలతోనూ సిద్ధచారణ సమూహాలతోనూ ఉంది. ఎందరో వ్రతదారులు అక్కడ ఉన్నారు. తాపసులు ఆ ఆశ్రమాన్ని సేవిస్తూ ఉన్నారు. భాగ్యవంతులైన విప్రులు అక్కడ సూర్యుడిలాగా, అగ్నిలాగా ప్రకాశిస్తూ ఉన్నారు. ఓ మహారాజా, నియమాలు పాటించేవారు, దీక్షితులు, మితాహారులు, జితేంద్రియులైనటువంటి తాపసులతో ఆ ఆశ్రమం నిండుగా ఉంది. వేదమంత్ర ఘోషంతో అది ప్రతిధ్వనిస్తూ ఉంది. బాలకిల్యులు, అనేక సన్యాసులు ఆ ఆశ్రమాన్ని సేవిస్తున్నారు. ఆ ఆశ్రమానికి ఒకనాడు 4వ వర్ణానికి చెందినవాడు వచ్చాడు. అతడెంతో ఉత్సాహంగా ఉన్నాడు. అతడిని తాపసులు ఆదరించారు, సత్కరించారు. అతడు వివిధ దీక్షలను పాటిస్తున్న ఆ మునులందరినీ చూసి ఎంతో ఆనందించాడు. వారిని చూసేసరికి అతడికి కూడా నేను కూడా తపస్సు చేస్తే బాగుంటుందనే బుద్ధి పుట్టింది. దానితో వెంటనే ఆ ఆశ్రమంలో ఉన్నటువంటి కులపతి వద్దకు వెళ్ళి ఆయన పాదాలను పట్టుకొని ఇలా అన్నాడు, ఓ మహాత్మా, అనుగ్రహించండి, నన్ను ధన్యుణ్ణి చేయండి. మీ కృపతోనే నేను జ్ఞానాన్ని పొందాలని అనుకుంటున్నాను. కనుక నాకు సన్యాసాన్ని ఇప్పించండి. నేను 4వ వర్ణం వాడిని. మీకు సేవ చేయాలని అనుకుంటున్నాను. మిమ్మల్నే నమ్ముకున్నాను, ఆశ్రయించాను. కనుక నన్ను అనుగ్రహించండి అన్నాడు. అప్పుడు కులపతి అతడి మాటలు విని ఇలా అన్నాడు, నాయన, భగవంతుడు ఎవరి ధర్మాలను వారికి రాసిపెట్టాడు. కనుక అందరూ దానిని అతిక్రమించరాదు. గాలి నా పనిని మానేసి వేరే పని చేస్తానంటే బాగుండదు. కనుక గాలి పని గాలి చేయవలసిందే కదా. అలాగే అగ్ని, నీరు కూడా తమ పనులు మాని వేరే పని చేస్తామంటే బాగుండదు కదా. వ్యవస్థ దెబ్బతింటుంది. అలాగే భగవంతుడు కూడా 4 వర్ణాలను ఏర్పరిచి వారికి తగిన పనులను అప్పచెప్పాడు. కనుక ఎవరి పనిని వారు చేయవలసిందే, దాన్ని అతిక్రమించరాదు. నువ్వు 4వ వర్ణం వాడివి కనుక నీకు సన్యాసం పనికిరాదు, నువ్వు స్వీకరించకూడదు. కనుక ఇక్కడే ఉండాలి అని కోరికగా ఉంటే సేవ చేసుకుంటూ ఇక్కడే ఉండు, సంతోషం. నువ్వు సేవ చేసుకోవటం ద్వారా నీకు శుభం కలుగుతుంది, పరలోకాలను పొందగలవు. ఇందులో ఏ అనుమానమూ లేదు అన్నాడు. కులపతి చెప్పిన ఆ మాటలు విని 4వ వర్ణవాడు ఇలా ఆలోచించాడు, నా మనస్సంతా సన్యాసం మీదే ఉంటే ఇక ఇక్కడ ఉండి నేనేం చేస్తాను? కనుక ఇష్టమైనదే చేస్తాను అని నిశ్చయించుకున్నాడు. బాగా ఆలోచించుకున్నాడు. మునులు ఉన్న ఆశ్రమానికి కొంత దూరంలో మరొక ఆశ్రమాన్ని నిర్మించుకున్నాడు. అందులో చక్కని పర్ణశాలను కట్టుకున్నాడు, యాగశాలను కట్టుకున్నాడు. అందులో చక్కని హోమకుండాలను నిర్మించుకున్నాడు. మరో పక్కగా దేవత మందిరాలను స్థాపించుకున్నాడు. ఇక నియమాలు పాటించాడు. తాపసీ ధర్మాలను పాటిస్తూ మునిలాగా జీవించడం మొదలుపెట్టాడు. స్నానాలు చేశాడు, నిత్యకర్మలు చేశాడు. దేవతా మందిరాల వద్ద దానాలు, హోమాలు చేశాడు. దేవతలను పూజించాడు. కోరికలను నియంత్రించాడు. మితాహారంగా ఫలాలనే తిన్నాడు. ఇంద్రియాలను నిగ్రహించాడు. తన ఆశ్రమానికి వచ్చిన అతిథులను, తన వద్ద గల ఔషధులను పండ్లతోనూ యథావిధిగా హర్షించాడు, ఆదరించాడు, సంతోషపెట్టాడు. అలా ముని చాలా కాలం గడిపాడు. ఇలా కాలం గడుస్తూ ఉండగా ఒకరోజు ఒక ముని సత్సంగం చేయాలని ఆశ్రమానికి వచ్చాడు. ఈ ముని ఆయనకు స్వాగతం పలికి సత్కరించాడు, సంతోషపెట్టాడు. తర్వాత వారిద్దరూ అనేక విషయాలను మాట్లాడుకున్నారు. వారి మధ్య మాట కలిసింది. దాంతో వారి అభిప్రాయాలు కలిశాయి. దాంతో వారి మధ్య స్నేహం పెరిగింది. ఇక ఆ ఋషి ఈ 4వ వర్ణపు మునిని చూడాలని ప్రతిరోజు వచ్చి చర్చ చేస్తూ వెళ్ళేవాడు. ఒకనాడు 4వ వర్ణపు ముని ఋషితో ఇలా అన్నాడు, ఓ మహర్షి, నేను పితృకార్యం చేయాలని అనుకుంటున్నాను. కనుక నన్ను అనుగ్రహించండి, నాకు సహకరించండి అని అడిగాడు. ఋషి అలాగే అని అంగీకరించాడు. 4వ వర్ణం వాడు సంతోషించి శుచి అయ్యాడు. ఋషి కోసం పాద్యాన్ని తీసుకొని వచ్చాడు. తర్వాత దర్భలను, ఔషధాలను, పవిత్ర ఆసనాన్ని, దర్భల చాపను కూడా తీసుకొని వచ్చాడు. తర్వాత 4వ వర్ణపు ముని చాపను అప్రదక్షిణంగా తీసుకొని వెళ్ళి పశ్చిమ దిక్కు వైపుగా చాపను వేశాడు. దానిని అలా చేయకూడదు, ఋషి
ఆ అశాస్త్రీయమైనటువంటి ప్రవర్తనను చూసి 4వ వర్ణపు మునితో ఇలా అన్నాడు, అయ్యా, ఇది అశాస్త్రీయం, ఇలా చేయకూడదు. కనుక దర్భల చాపను తూర్పు ముఖంగా వేయి, నువ్వు పవిత్రుడివై ఉత్తమ దిక్కు వైపు కూర్చో అన్నాడు. వెంటనే అతడు ఋషి చెప్పినట్లుగా చేశాడు. తర్వాత ఋషి చెప్పినట్లుగా దర్భలు, అర్ఘ్యం, హవ్య, కవ్య విధితో కర్మనంతా యథాతథంగా చేశాడు. అలా పితృకార్యం పూర్తి అయింది. ఋషి సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు. తర్వాత 4వ వర్ణపు ముని మళ్ళీ తన ధర్మాన్ని ఆచరించాడు. తర్వాత చాలా కాలం గడిచింది. ఈ 4వ వర్ణపు ముని తపస్సు చేస్తూ చేస్తూ ఆ వనంలోనే మరణించాడు. మరుసటి జన్మల్లో తాను చేసుకున్న పుణ్యానికి ఫలంగా రాజవంశంలో పుట్టాడు. అలాగే 4వ వర్ణపు మునికి ఉపదేశం చేసిన ఋషి కూడా మరణించి ఒక పురోహిత వంశంలో పుట్టాడు. ఇద్దరూ పెరిగి పెద్దవారయ్యారు. చక్కగా విద్య నేర్చుకున్నారు. పురోహిత వంశంలో పుట్టిన ఋషి వేదాలలో, అథర్వ వేదంలో విద్వాంసుడయ్యాడు. అలాగే కల్ప ప్రయోగంలోనూ జ్యోతిష్యంలోనూ పండితుడయ్యాడు. సాంఖ్యా సిద్ధాంతంపై కూడా అతడికి పరమ ప్రీతి పెరిగింది. అటు రాజవంశంలో పుట్టిన 4వ వర్ణపు మునికి రాకుమారుడికి తండ్రి మరణించాడు. ఆ ఉత్తర క్రియలు పూర్తి కాగానే మంత్రులు రాకుమారుని రాజుని చేశారు. వెంటనే రాజు తనకు పురోహితుడిని, పూర్వజన్మంలో ఋషిని నియమించుకొని సుఖంగా జీవించాడు. ప్రజలను రక్షిస్తూ ధర్మబద్ధంగా రాజ్యాన్ని పాలించాడు. పురోహితుడు నిత్యము తన ధర్మాలను ఆచరించాడు. ధర్మ కార్యాలను రాజు చేత నిరంతరంగా జరిపిస్తూ ఉన్నాడు. అప్పుడప్పుడు రాజు పురోహితుడిని చూసి చిరునవ్వు నవ్వుతూ ఉండేవాడు. ఒక్కొక్కసారి అయితే పెద్దగా నవ్వేవాడు. ఇది చాలాసార్లు జరిగింది. పురోహితుడు ఆ అవమానాలను సహించాడు. రాజుగారి ప్రవర్తన గమనించాడు. ఒకనాడు తను చూసి రాజుగారు పెద్దగా నవ్వుతూ ఉండటాన్ని చూసి సహించలేకపోయాడు. అతడికి బాగా కోపం వచ్చేసింది కూడా. ఏకాంతంలో ఉన్న రాజుగారిని కలిసి రాజ్య విషయాలు మాట్లాడుతూ ప్రసన్నుని చేసుకొని, ఓ మహారాజా, నాకు ఒక వరాన్ని ప్రసాదించండి అని కోరాడు. అప్పుడు రాజు ఇలా అన్నాడు, అయ్యా ద్విజోత్తమ, మీకు ఒక వరమేమిటి? 100 వరాలనైనా ఇస్తాను, కోరుకోండి. స్నేహం వల్ల, గౌరవం వల్ల మీకు ఇవ్వకూడనిది అంటూ ఏదీ లేదన్నాడు. అప్పుడు పురోహితుడు ఇలా అన్నాడు, ఓ రాజా, నాకు 100 వరాలేమీ అక్కర్లేదు. మీరు ఆనందంగా ఇచ్చిన ఒక్క వరమే చాలు. నేను అడిగిన దానికి సమాధానం చెబితే చాలు. నాకు మాట ఇవ్వండి, అసత్యం చెప్పకండి అన్నాడు. అప్పుడు రాజు, సరే, నాకు తెలిస్తే చెప్తాను, తెలియంది మాత్రం ఏమీ చేయలేను అన్నాడు. అప్పుడు పురోహితుడు ఇలా చెప్పాడు, ఓ రాజా, నిత్యము సాగే ధర్మకార్యాలలో, శాంతి హోమాల వేళలోనూ మీరు నన్ను చూసి ఎందుకు నవ్వుతున్నారు? మీరు నవ్వుతుంటే నేను మనస్సులో సిగ్గుపడుతున్నాను. అందుకే నేను మాట తీసుకొని అడుగుతున్నాను. కనుక మాట మార్చకుండా చెప్పండి. మీరు నవ్వటానికి ఒక స్పష్టమైన కారణం ఉండే ఉంటుంది. ఎందుకంటే అది కారణం లేని నవ్వు కాదు అని నాకు తెలుస్తుంది. కనుక దయచేసి ఉన్నది ఉన్నట్లుగా చెప్పండి అని కోరాడు. అప్పుడు రాజు ఇలా చెప్పాడు, ఓ విప్ర, మీరు అడిగారు కనుక చెప్పకూడని విషయాన్ని కూడా తప్పకుండా చెప్పవలసిందే కనుక చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఓ విప్ర, నాకు గత జన్మ స్మృతి ఉంది. గత జన్మలో మన మధ్య జరిగిన ఘటన గురించి చెబుతున్నాను, వినండి. అప్పుడు నేను 4వ వర్ణం వాడిని, మీరు ఋషి. నేను తపస్విని కావాలని తీవ్రమైన తపస్సు చేశాను. అప్పుడు మీరు నా మీద ప్రేమ చూపించి నన్ను అనుగ్రహించాలని పితృకార్యంలో నాకు ఉపదేశం చేశారు. ఓ ఋషీశ్వర, దర్భచాపను ఎలా పరచాలో నేర్పావు. దర్భలను ఎలా వినియోగించాలో నేర్పావు. హవ్య, కవ్య విషయాల్లో కూడా నాకు ఉపదేశం చేశావు. ఆ కర్మ చేసిన దోషం వల్ల మీరు ఇలా పురోహితుడిగా పుట్టారు. నేను ఇలా రాజుగా పుట్టాను. కాలం ఎంత తారుమారు అయిపోయిందో చూడండి. నాకు ఉపదేశించిన కారణంగానే మీరు పై స్థాయిలకు ఎదగలేక ఎలాంటి ఫలాన్ని పొందారు చూడండి మీరు. ఓ ద్విజోత్తమ, ఈ కారణాల వల్లే నేను మిమ్మల్ని చూసి నవ్వుతున్నాను. కానీ మిమ్మల్ని అవమానించాలని కాదు. మీరు నాకు గురువు. కాలం తారుమారైనందువల్లే నా మనస్సు తపిస్తోంది.
ఇది మన ఇద్దరి గత జన్మల్లో జరిగిన సంగతి. అందుకే నాకు మిమ్మల్ని చూసి నవ్వు వచ్చింది. నాకు ఉపదేశం చేసినందువల్లే మీ తీవ్రమైన తపస్సు నశించిపోయింది. కనుక మీరు ఇప్పుడు ఈ పురోహిత కర్మను విడిచిపెట్టి రాబోయే జన్మ గురించి ఆలోచించండి. ఓ విప్ర, మీరు ఇంతకన్నా అధమ జాతిలో పుట్టకూడదు. కనుక కావలసినంత ధనం తీసుకోండి, తపస్సు చేసి పవిత్రులు కండి అన్నాడు. విప్రుడు ఆ మాటలు విని మౌనం వహించాడు. రాజుగారి నుండి సెలవు తీసుకొని తరువాత తన ధనాన్ని, భూములను, గ్రామాలను బ్రాహ్మణులకు ఇచ్చేశాడు. పండితులు చెప్పిన విధంగా కృచ్ఛ్ర వ్రతాలను ఎన్నిటినో చేశాడు. తర్వాత తీర్థాలకు వెళ్ళి అక్కడ కూడా వివిధ దానాలను చేశాడు. బ్రాహ్మణులకు గోవులను కూడా దానం చేసి పవిత్రుడయ్యాడు. తర్వాత మళ్ళీ గత జన్మల్లో తాను నివసించిన ఆశ్రమానికే వెళ్ళి తీవ్రమైన తపస్సు చేశాడు. ఉత్తమ సిద్ధిని పొందాడు. ఆ ఆశ్రమంలో నివసించే వారికి ఎంతో ఇష్టమైన వాడయ్యాడు. ఇది కథ. తపస్వి అర్హత గల వారికే ఉపదేశించాలి. లేకపోతే ఈ ఋషిలాగా పతనమే నానా కష్టాలు పొందవలసి వస్తుంది. అందుకే పెద్దలు నియమాలు ఏర్పాటు చేశారు. వాటిని అందరూ తప్పకుండా ఆచరించవలసిందే. తప్పు చేసినప్పుడు ఏమీ కాదు, బాగానే ఉంటుంది. కానీ ఫలం అనుభవించవలసి వచ్చినప్పుడే బాధ తీవ్రంగా ఉంటుంది. ఎందుకు తప్పు చేశాంరా అని అనిపిస్తుంది. కాలం మారింది కదా, మనం కూడా భగవంతుడు పెట్టిన నియమాన్ని మార్చుకుందామంటే కుదరదు. భగవంతుడు పెట్టిన నియమం మార్పు లేనిది, సర్వకాలాలకు మేలు చేసేదై ఉంటుంది. కనుక ఎవరి ధర్మాలు వారు తప్పకుండా పాటించవలసిందే. అందుకే ఈ కథ మంచి ఉదాహరణ. ఓ ధర్మరాజా, ఇలా ఆయన ఋషి అయి కూడా పతనమైపోయాడు. ఎంతో కష్టాన్ని అనుభవించాడు. బ్రాహ్మణేన న వక్తవ్యం తస్మాత్ వర్ణావరే జనే, తస్మాత్ వర్ణావరే జనే. కాబట్టి అర్హత లేని వాడికి విప్రుడు ఉపదేశించకూడదు. భగవంతుడి నియమాన్ని నిర్లక్ష్యం చేసి మాట వినకుండా ఉపదేశిస్తే మాత్రం విప్రుడు కష్టాల్లో పడతాడు. ప్రధానంగా 3 వర్ణాల వారే అర్హులు. వారికి మాత్రమే విప్రుడు ఉపదేశించవచ్చు. అప్పుడు దోషం లేదు. తస్మాత్ సద్భిర్న వక్తవ్యం, తస్మాత్ సద్భిర్న వక్తవ్యం కస్యచిత్ కించిదగ్రతక, కస్యచిత్ కించిదగ్రతక సూక్ష్మాగతిర్హి ధర్మస్య, సూక్ష్మాగతిర్హి ధర్మస్య దుర్జ్ఞేయాఖ్యా కృతాత్మభిః, దుర్జ్ఞేయాఖ్యా కృతాత్మభిః. కనుక సజ్జనులు అందరి మధ్యలోనూ అర్హత లేని వారు ఉంటారు. కనుక ఎవరి ముందు కూడా ఎప్పుడూ ఈ ఉపదేశం చేయకూడదు. ఎందుకంటే ధర్మగతి సూక్ష్మమైనది. దానివల్ల అంతఃకరణ శుద్ధి లేని వారు మంచిని గ్రహించలేరు. ఉపదేశం అంటే నామోపదేశం చేసుకోవచ్చు, ఎన్ని నామాలైనా చెప్పుకోవచ్చు. ఉపదేశం అంటే అది క్రమబద్ధమైనటువంటి ఉపదేశం ఉంది. అది మహామంత్రాలతో చేరినటువంటివి. అది చేయకూడదు. గ్రహించే ఆలోచన లేదు కనుక చెప్పిన మంచివారికి అప్పుడు కీడుగా తోచవచ్చు. కనుక 10 మందిలో ఉపదేశించే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అందువల్లనే మునులు అందరూ ఉన్నప్పుడు మౌనంగా ఉంటారు. సాధారణంగా అందరూ ఆచరించే దీక్షను ఇస్తారు. అందరూ ఆచరించే దీక్షను సాధారణంగా. చెడ్డ మాటలు వస్తాయేమో అన్న భయంతో ఏమీ మాట్లాడరు. మునులు అందరూ ఉన్నప్పుడు మౌనంగా ఉంటారు. సాధారణంగా అందరూ ఆచరించే దీక్షనే ఇస్తారు, కానీ ఉపదేశాన్ని ఇవ్వరు. పేరు ఉపదేశం అని పేరంతే. చెడ్డ మాటలు వస్తాయేమో అన్న భయంతో ఏమీ మాట్లాడరు. ధర్మాత్ములు, గుణసంపన్నులు, సత్యము, నిజాయితీ కలవారైనా సరే చెడు మాటలు మాట్లాడితే దుష్కర్మ ఫలాన్ని పొందవలసి వస్తుంది. కనుక మంచి కోసం ఉపదేశించే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆ ఋషి ఉపదేశం వల్లనే పాపాన్ని పొందాడు. కాబట్టి ధర్మాన్ని ఇష్టపడే బుద్ధిమంతుడు
బాగా ఆలోచించి మాట్లాడాలి. అలా కాకుండా సత్యాసత్యాలను కలిపి ఉపదేశం చేస్తే అది హాని కలిగిస్తుంది. ఎవరైనా ఇబ్బంది పెట్టి అడిగితే బాగా ఆలోచించి శాస్త్రీయమైన సమాధానాన్నే చెప్పాలి. ధర్మాన్ని వృద్ధి చేసే, ధర్మాన్ని మీరకుండా ఉపదేశాన్ని మాత్రమే చేయాలి. ఏ తత్తే సర్వమాఖ్యాతం, ఏ తత్తే సర్వమాఖ్యాతం ఉపదేశకృతే మయా, ఉపదేశకృతే మయా మహాన్ క్లేశో హి భవతి, మహాన్ క్లేశో హి భవతి తస్మాన్నోపదిశేదిహ, తస్మాన్నోపదిశేదిహ, దిశేదిహ. అర్హత లేని వారికి ఉపదేశిస్తే ఎంతో కష్టపడవలసి వస్తుంది ఉపదేశించిన వాళ్ళు. కనుక అలాంటి వారికి ఈ లోకంలో ఉపదేశించకూడదు అన్నాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 11వ అధ్యాయం. ధర్మరాజు భీష్ముని ఇలా అడిగాడు, ఓ తాత, ఎలాంటి పురుషుడితో లేదా స్త్రీలో లక్ష్మి నిత్యము నివసిస్తుంది, నాకు ఈ విషయం చెప్పు అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్పాడు, ఓ రాజా, ఒకనాడు లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు ఒడిలో కూర్చోనుంది. ఆ లక్ష్మీదేవి చూసి రుక్మిణీదేవి ఇలా అడిగింది, కానీక భూతాన్యప సేవసే త్వం, కానీక భూతాన్యేప సేవసే త్వం, కానీక భూతాన్యప సేవసే త్వం, సంతిష్టసే కానివ సేవసే త్వం, తాని త్రిలోకేశ్వర భూత కాంతే, తాని త్రిలోకేశ్వర భూత కాంతే, తత్వేన మే బ్రూహి మహర్షి కన్యే. ఓ మహర్షి పుత్రి, ముల్లోకాలకు ప్రభువైన నారాయణుడికి ఇష్టమైన దానా, నువ్వు ఈ లోకంలో ఎవరి దగ్గర ఉంటావు, ఎవరిని సేవిస్తావు, నాకు ఈ విషయాన్ని ఉన్నట్లుగా చెప్పు అని అడిగింది. అప్పుడు లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు సమక్షంలో ఇలా చెప్పింది, ఓ రుక్మిణి, నేనెప్పుడు సౌభాగ్యవంతుడు, భయం లేనివాడు, సమర్థుడు, కోపం లేనివాడు, దైవభక్తుడైన మానవుడి దగ్గర ఉంటాను. అర్థం చేసుకోండి. కృతజ్ఞుడు, జితేంద్రుడు, సత్వగుణం గలవాడు, పనియందు శ్రద్ధ గలవాడైన మనుష్యుడి వద్ద నివసిస్తాను. ఇక ఎక్కడ నివసించనో చెప్తాను చూడు, ఎక్కడెక్కడ ఉండనో చెప్తాను విను. పనిచేసే స్వభావం లేనివాడు అంటే నాస్తికుడు, కృతజ్ఞుడు, దురాచారి, క్రూరుడు, దొంగ, గురువులలో తప్పులను వెతికే వాడి దగ్గర నేను ఉండను. గురువుల్ని ఎప్పుడో అక్కడెక్కడో పెడతారే, ఇష్టం వచ్చినట్టు వాడుకుంటారే, అటువంటి వాడి దగ్గర నేను ఉండను అని చెప్పింది లక్ష్మి. అందుకే నిత్య దరిద్రులుగా ఉంటారు వాళ్ళు. తేజస్సు, బలం, సత్యం, గౌరవం తక్కువగా ఉన్నవాడు, అన్నిటికీ బాధపడేవాడు, ఎక్కడికక్కడే కోపించేవాడు, కోరికలను దాచి మరో విధంగా మాట్లాడే మనుషుల దగ్గర ఉండను. ఇప్పుడు ఎక్కడ ఉంటానో చెబుతున్నాను విను. యశ్చాత్మని ప్రార్థయతే నకించిత్, యచ్చాత్మని ప్రార్థయతే నకించిత్. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.